హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటి, వినాయక చవితి వీడియో అనమాట. నిమజ్జనం వీడియో పెట్టలేదు, అసలు గుర్తే లేదు నిమజ్జనం వీడియో. ఇంక ఇప్పుడు గుర్తొచ్చి పెడుతున్నాను అనమాట. ఆ ఫోన్లో ఉండిపోయింది కానీ నేను అసలు చూసుకోలేదు. సో అయితే ఏం లేదు, లేట్ అయితే ఏం పెడదామనేసి మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాను. నిమజ్జనం అన్నీ ముందు పండుగ రోజు వీడియో అవన్నీ పెట్టినా కానీ నిమజ్జనం చేసిన వీడియో మర్చిపోయా. అదే ఇక్కడ ఇంకా పూజ అయితే చాలా బాగా చేసుకున్నాం కదా, చూసే ఉంటారు కదా వీడియోలో. ముందు వీడియోలో అయితే చాలా అంటే చాలా బాగా చేసుకున్నాంలేండి పూజ మాత్రం. ఇంకా పండగలు పూజలు అంటే ముందుంటాం కదా మనం చేసుకోనిక, ఎందుకంటే ఇష్టం కాబట్టి. ఇష్టమైన పని ఎప్పుడైనా ఇష్టంగానే చేసుకుంటాం కాబట్టి అది సూపర్గానే చేసుకుంటాము. ఇంకా ఆ రోజు మార్నింగ్ పాప పూజ అది చేసేసి మళ్ళీ ముందు రోజే కదిలించినాం, కాకపోతే తీయలేదు ఆ రోజంతా ఉన్నాయి అనేసి. నెక్స్ట్ డే నిమజ్జనం చేసుకుందామని పెట్టేసుకున్నాం అనమాట. వెనస్డే కదా అయింది, నెక్స్ట్ డే నిమజ్జనం. ఇంకా ఇక్కడ పొద్దున పాప పూజ చేసి వెళ్ళింది, కొంచెం లేట్గా ఇంకా దాని డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను హారతి ఇచ్చి ఇంకా కదిపి, అయ్యా స్వామి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రా స్వామి మళ్ళీ మా ఇంటికి అని చెప్పేసి ఆయనకు అన్నీ చెప్పుకొని మొక్కుకొని మన కోరికలన్నీ ఆయనకు విన్నవించుకొని తప్పులన్నీ క్షమించు తండ్రి అని ఇంకా అప్పుడు మళ్ళీ హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి వెళ్ళింది లేడీ పాప. మళ్ళీ నేను హారతి ఇచ్చి ఇంకా అక్కడ ఉండేటివన్నీ తీసుకొని ఇంకా కదుపుతున్నాను అనమాట. గణపయ్యను కదిపిచ్చేసి ఇంకా నిమజ్జనం చేయాలని ఇక్కడ చేస్తున్నా. కలశము ఇంకా అది కూడా ముందే కదిపినా, మళ్ళీ అప్పుడు ఒకసారి కదిపి తీస్తున్నా. మనము పూజ చేసేటప్పుడు అన్నీ గబా గబా తీసుకొని అక్కడ రెడీ చేసుకుంటాం కదా, కానీ తీసేటప్పుడు ఉంటుంది సినిమా కనిపిస్తుందిలేండి. ఎక్కడక్కడ మళ్ళీ నీట్గా సర్దుకోవాలి కదా, నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మనకు అన్నీ యూజ్ అవ్వాలి. ఒక వరలక్ష్మి వ్రతం కానీ, ఇట్లా వినాయక చవితి కానీ, దసరా అప్పుడు బొమ్మల కొలువు కానీ, ఏదైనా ఎనీ ఫెస్టివల్, ఏ ఫెస్టివల్కైనా మనం ఫస్ట్ పెట్టుకునేటప్పుడు మాత్రం అన్నీ గబగబా తీస్తాము. ఇంకా సర్దేటప్పుడు ఉంటుంది. అసలు ఈ పండగలు కాదు, మెయిన్ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం కదా, అప్పుడు ఉంటుందండి నాకు అసలు పెద్ద టాస్కే అనుకోండి. నాకేని కాదులేండి, ఇంకా ఎవరికైనా ఇంట్లో ఇట్లా మనం ఫంక్షన్స్ ఏం చేసుకున్నా మళ్ళీ అన్నీ నీట్గా ఎత్తి పెట్టుకోవాలి కదా. సో అప్పుడు అన్నీ ఎక్కడక్కడ సర్దుకోవాలి. మళ్ళీ ఎట్లా సర్దుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ మనకు తీసిన వెంటనే కనిపించేలాగా సర్దుకోవాలి కదా, అప్పుడు జాగ్రత్తగా సర్దుకోవాలన్నమాట. అందుకోసం అన్నీ కూర్చొని కొంచెం హెల్పింగ్ హ్యాండ్ ఉండాలి. హెల్పింగ్ హ్యాండ్ ఉంటే అన్నీ మంచిగా సర్దుకోవచ్చు. కానీ ఇంకా ఎక్కడ చెప్పండి, ఎవరి డ్యూటీలు వాళ్ళు వెళ్తారు కదా. నాకు అంటే ఇవన్నీ తప్పదు, చేసుకోవాల్సిందే. అందుకోసం నేను ఒకదాన్ని చేసుకుంటున్నా, ఎందుకంటే నిమజ్జనం చేసేస్తే ఒక పని అయిపోతుంది. అయిపోయిన తర్వాత షాప్కి వెళ్ళాలనేసి నేను ఇక్కడ అన్నీ సర్దుకుంటున్నా. ఇంకా నాకు పూజ పని అంతా పాపరే చేస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇంకా ఇట్లా పై పనులు మాత్రం నాకు తప్పదు, నేనే చేసుకుంటుంటా. పూజ పని అనుకోండి, ఇంకా నేను అన్నీ రెడీ చేసి పెడితే తనే మంచిగా అంతా చేసి పెడుతుంది. అది ఆ టెన్షన్ అయితే లేదులేండి. పాప ఉన్నన్ని రోజులు మాత్రం నాకు టెన్షన్ ఉండదు. ఇంకా ఆమె పెళ్ళి అయిపోతే మళ్ళీ నాకు అది కూడా నా డ్యూటీ, తప్పదు. ఇంకా ఎవరికైనా అంతే కదా, ఇంట్లో ఆడపిల్ల ఉన్నన్ని రోజులు అన్నీ చేస్తుంది. పెళ్ళి అయిపోతే ఇంకంతే. ఇంక అన్నీ చూడండి, కలశం తీసినా కదా, కలశంలో నీళ్ళన్నీ ఇంట్లో సంప్రోక్షణ చేసుకోవాలి కదా, అందుకోసం ఇంకా అవి కూడా అన్నీ చల్లుతున్నాను అనమాట ఇంట్లో అంతా. ఇంకా అంతా చల్లుకుంటే మంచిది కదా మనకు, కలశంలో నీళ్ళు అనేసి అన్నీ చల్లుకుంటున్నాను. ఇల్లంతా చల్లుతున్నాను, మంచిది కదా అట్లా చల్లితే. ఇంకా అందుకోసం అది ఇక్కడ బెడ్రూమ్లో, హాల్లో, కిచెన్లో ఇంకంతా చల్లి ఇంక అంతలోపు మా వాడు వస్తాడు.
వెళ్తామన్నమాట నిమజ్జనం చేసేకి. కలశం చెంబు కొత్తదన్నమాట, ఇంకా అదే తీసుకున్నా వచ్చేసినాడు నా కొడుకు. వెళ్తున్నాము. మాకు నంద్యాలలో చెరువు కట్ట ఉంటుంది, చెరువు కట్టలోనే నిమజ్జనం చేసేస్తాము. వినాయకులు కూడా అక్కడే వేస్తారనమాట. అదే అక్కడికి వెళ్తున్నాము. ఇలా ఎంతమంది పండగ చేసుకున్నారు, ఎంతమంది నిమజ్జనం చేసినారు అనేది నాతో చిన్న కామెంట్ రూపంలో అయితే చెప్పండి. నేనైతే ఒక 2 years అవుతుంది, చెప్పినా కదా అసలు మాకు ఇంట్లో వినాయకుడే పెట్టుకొని చేసేవాళ్ళం కాదు. కాకపోతే నాకు అనుకోకుండా గణపయ్య ఆయనంతకు ఆయనే వచ్చినాడు, అందుకోసం నేను వదిలిపెట్టకుండా అయితే చేసుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే చేయాలని ఖచ్చితంగా అయితే గట్టిగా ఫిక్స్ అయిపోయి ఇది 2 year అనమాట. 3 year అనుకుంటా. మా సొంత ఇంట్లో ఉన్నప్పుడు 1 సంవత్సరం చేసిన, మళ్ళీ ఇక్కడ మేము రెంట్ హౌస్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఇది 2 year. మొత్తం 3 years అయింది. ఆ తండ్రి నా ఇంటికి వచ్చి, ఇంకా దేవుడంతకు దేవుడు వచ్చి మన ఇంట్లో పూజలు చెయ్యి అంటే చేయకుండా ఉంటామా చెప్పండి. నాకు అలానే అనిపించింది. అందుకే నేనైతే పూజ అయితే చక్కగా చేసుకుంటున్నాను కూడా. ఇక్కడైతే నేను నా కొడుకు ఇద్దరం ఆడవేనా నాకు నా కొడుకు తోడుంటాడనమాట. ఏ పని చేయాలన్నా వాడే. అదే వెళ్తున్నాము ఇద్దరం. వచ్చేసిన ఇక్కడికి చెరువు కట్ట దగ్గరికి. ఇంకా నేను పూజ చేస్తుంటే నా కొడుకు షూట్ చేస్తున్నాడు అనమాట. ఇక ఇక్కడ ఫస్ట్ గణపయ్యని పెట్టి ఆయన కొంచెం పూజ చేసుకొని ఆ తర్వాత నిమజ్జనం చేస్తానన్నమాట. అది ఇక్కడ జరుగుతుంది. ఇక చేసేసి బాగా వర్షమేమో మోడంగా ఉంది, ఇంకా స్టార్ట్ అయినట్లున్నాయి చిన్న చిన్న చినుకులు కూడా. ఇంకా వర్షం పడేలాగా ఉంది. మోడం అంటే మోడం ఉంది. ఆ రోజు వినాయక చవితి అప్పుడు కంపల్సరీ వర్షాలు పడతాయన్నమాట. ఇంకా సరే ఏదైతే అదవుతుందని మేమైతే స్టార్ట్ అయినాంలేండి. ఏం పడినా ఎంత వర్షం పడినా వెళ్ళాలని. మోడం చూడండి అసలు ఎట్లా ఉందో, బాగా వాతావరణం అంతా కూల్గా ఉంది. కానీ మళ్ళీ ఇంకా ఈవినింగ్ అట్లయితే కుదరదు కదా షాప్కి వెళ్తే అనేసి ఇంకా నేను ఇంకా ముందు చేసేసుకొని, ముందు ఈ పని అయిపోతే నా పని ఏముంది చేసేసుకుంటా కదా అనేసి ఇంకా ముందు ఇక్కడే చేసేసుకుంటున్నాను. మామూలుగా అయితే పెద్ద విగ్రహాల దగ్గర కూడా పెట్టొస్తారు. ఎందుకో నేనేమి అక్కడ పెట్టట్లేదు. నేనంతకు నేనే నిమజ్జనం చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇయర్ ఏమో మా వారు వచ్చినాడు, సెకండ్ ఇయర్ నేను నా కొడుకు, ఈ ఇయర్ కూడా నేను నాకు పాడేయాలంటే అసలు మనసు ఒప్పట్లేదు. తండ్రి అసలు ఎందుకో ఎలానో అనిపిస్తుంది అనమాట. మనం పంచగ పూజ అది చేసేసుకొని ఇట్లా నీళ్ళలో వదలాలంటే కొంచెం మనసుకు బాధ అనిపించింది. కానీ తప్పదు కదా, ఖచ్చితంగా అది ఒక పద్ధతి, ఆచారం, ఆనవాయితీ అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం కూడా అలానే ఫాలో అవ్వాలి. ఇంకా అదే ఇక్కడ జరుగుతుంది. చేసేసినాను, చేసేసి బయలుదేరుతున్నాం అనమాట. ఎంతమంది ఇలా చేసుకున్నారనేది నాతో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నేనైతే ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ కూడా మంచిగా చక్కగా చేసుకుంటాను. అది ఇంకా చెప్పినా కదా, స్వామి అంతటా స్వామి నా ఇంటికి వచ్చినాడని నేను నమ్ముతాను. అందుకే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా బయలుదేరినాము. వస్తున్నారు జనాలు కూడా, వేసేవాళ్ళు ముందు రోజు చేస్తారు, మరుసటి రోజు చేస్తారు, 3 రోజులు పెట్టుకొని చేసుకునే వాళ్ళు ఉంటారు. అది ఎవరి ఇష్టం, ఎవరి ఓపిక. ఇంకా అది ఎవరి ఇష్టం వాళ్ళది కదా. ఓపికతో నిష్టతో చేసుకోవాలి కదా. ఆయన ఇంట్లో ఉంటే పిల్లలు కొంచెం నాన్ వెజ్ అవి ఇవి అడుగుతుంటారు కాబట్టి నిమజ్జనం చేసేస్తే ఆడికి ఇంకా టెన్షన్ ఉండదు అనమాట. ఎందుకంటే స్వామిని ఇంట్లో పెట్టుకొని మనం అవన్నీ చేయొద్దు కదా. అందుకోసం ఇంకా నెక్స్ట్ డేనే వేసేస్తానమాట నేనైతే. ఇంకా వేసేసి మళ్ళీ పోతున్నాం నంద్యాల. అది ఇది చెరువు కట్ట చూడండి, అంత వాతావరణం కూల్గా ఉంది, మోడంగా ఉందన్నమాట. బాగుంటుంది ఇక్కడ చెరువు కట్ట దగ్గర పార్కు కూడా. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.